ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈ 40 డేస్ ప్రేయర్ ఫెలోషిప్లో 24వ రోజు మన యొక్క వాక్యాంశముగా భక్తుడైన సిమియోను గురించి మనం ధ్యానించుకుందాం. సిమియోన్ లేదా సిమియోను. ఈ సిమియోను అనే పేరు హెబ్రీ భాషకు సంబంధించిందండి. ఇది హెబ్రీ పదమైన షిమోన్ అనే పదం నుండి వచ్చింది. దీని యొక్క అర్థము హీ హ్యాస్ హెర్డ్ ఆర్ లిజనింగ్, అంటే ఆయన విన్నాడు లేదా వినుట అనే అర్థాన్ని ఇస్తుందండి. ఏమండి, బైబిల్ గ్రంథంలో షిమియోను ఉన్నారు, సిమియోను ఉన్నారు. షిమియోను వేరు, సిమియోను వేరు. ఉదాహరణకి ఆదికాండము 29వ అధ్యాయము 33వ వాక్యం మనం చదువుకున్నట్లయితే ఇక్కడ మనం షిమియోను చూస్తామండి. ఆమె మరల గర్భవతి అయి కుమారుణ్ణి కని, నేను ద్వేషింపబడితినన్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతన్ని కూడా నాకు దయచేసిననుకుని అతనికి షిమ్యోను అను పేరు పెట్టెను. ఏమండి, ఈ షిమ్యోను అనే వ్యక్తి యాకోబు మరియు లేయాకు పుట్టినటువంటి కుమారుల్లో ఒకడు. ఈ షిమ్యోను ఓల్డ్ టెస్టిమెంట్లో ఆది కాండంలో ఉన్నటువంటి వ్యక్తి అండి. కానీ ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి సిమియోను లూకా సువార్త 2వ అధ్యాయము 25వ వచనంలో ఉన్నటువంటి సిమియోను గురించి మనం ధ్యానించుకుంటాం. మనకి న్యూ టెస్టిమెంట్లో మరొక సిమియోను కూడా ఉన్నారండి. ఆయన ఎక్కడున్నారంటే అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 1వ వాక్యంలో మనం మరొక సిమియోను చూస్తాం. అంతియోకయలో ఉన్న సంఘములో బర్నబా, నీగెర్ అనబడిన సిమియోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. ఏమండి, ఈ అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న సిమియోను వేరు. లూకా సువార్త 2వ అధ్యాయము 25వ వచనం నుండి 35వ వచనం వరకు ఉన్న సిమియోను వేరు. ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి సిమియోను బాలుడైన యేసును యోసేపు మరియా దేవాలయానికి తీసుకొచ్చినప్పుడు ఆ బాలుడే యేసుక్రీస్తు ప్రభు లేదా మెస్సయ్య అని గుర్తించినటువంటి సిమియోను గురించి ఈరోజు మనం ధ్యానించుకుంటున్నామండి. ముందుగా లూకా సువార్త 2వ అధ్యాయము 25వ వాక్యం మనం చదువుకుందాం. యెరూషలేమునందు సుమయోనను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి, చాలండి, ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. ఏమంటే, చదవబడిన వాక్య భాగంలో భక్తుడైన సిమియోను గురించి కొన్ని మాటలు రాయబడ్డాయి. ఇందులో మనం ప్రాముఖ్యంగా గమనించాల్సిన 3 లక్షణాలు లేదా విషయాలు ఏంటంటే, మొదటిది నీతి, రైచియస్ లివింగ్. ఈ సిమియోను ఎంతో నీతిపరుడుగా, ఎంతో న్యాయంగా జీవించే వ్యక్తిగా ఇక్కడ రాయబడింది. రెండవ ప్రాముఖ్యమైన విషయము దైవభక్తి, గాడ్లీ ఫియర్ లేదా డివోట్. ఆయన దేవుని పట్ల భయభక్తులు కలిగి, దేవుని పట్ల భక్తి కలిగి ఆయన జీవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మూడవది ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న వ్యక్తి, అంటే కన్సోలేషన్ ఫర్ హిస్ కంట్రీ. ఆయన దేశాన్ని, ఆ యొక్క ఇజ్రాయేలు దేశాన్ని, ఆ యొక్క దేశ ప్రజలను ఆయన ఎంతగానో వారు బాగుండాలని, తన దేశం క్షేమకరంగా దేవుని యొక్క కాపుదలు ఉండాలని కోరుకుంటున్నటువంటి వ్యక్తిని గురించి మనం చూస్తున్నామండి. ఈయనలో ప్రాముఖ్యంగా మనం చూడగలిగే లక్షణాలు ఈ 3. ఈ మాటలు రాయబడిన తర్వాత వెంటనే ఒక మాట రాయబడిందండి. అదేంటంటే, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. హోలీ స్పిరిట్ ఈజ్ అపాన్ హిమ్. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. పరిశుద్ధాత్మ అంటే దేవుని ఆత్మ. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ సిమియోన్ ఈస్ క్యారింగ్ ద హోలీ స్పిరిట్. ఇక్కడ సిమియోను అనే వ్యక్తి పరిశుద్ధాత్మను క్యారీ చేస్తున్నట్లుగా, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నామండి. ఈరోజు ఈ మాటలు ఉంటున్న ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరూ గమనించాల్సింది ఏంటంటే, ఎవరి జీవితంలో అయితే నీతి న్యాయాలు ఉంటాయో, ఆ యొక్క రైచియస్ లివింగ్ ఉంటుందో, రెండవదిగా ఎవరి జీవితంలో అయితే దేవుని పట్ల భక్తి మరియు దేవుని పట్ల భయము, ఆ యొక్క భయభక్తులు కలిగి వారు దేవుని పట్ల వారు జీవించగలుగుతారో,
మరి మూడవది, ఎవరైతే కేవలము తమ క్షేమం కోసమే కాకుండా తమ దేశం యొక్క క్షేమం కొరకు లేదా ఇతరుల లేదా దేశ ప్రజల యొక్క క్షేమం కొరకు వారి యొక్క సంతోషం కొరకు కూడా ఆశపడతారో అలాంటి ప్రతి ఒక్కరి మీద దేవుని పరిశుద్ధాత్మ ఉంటుంది అని ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవచ్చండి. ఏమండి, పరిశుద్ధాత్మ మన మీద ఉంటే మనకి ఏంటండి మేలు? ఆ పరిశుద్ధాత్మ ఏం చేస్తుందండి అని అంటే, అదే అధ్యాయము లూకాసు వార్త 2వ అధ్యాయము 26 నుండి 28 వరకు మనం చదువుకున్నట్లయితే, అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమే జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయములోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుణ్ణి స్తుతించుచు. చాలండి. ఏమండి, చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో మనం జాగ్రత్తగా చూస్తే అతడు పరిశుద్ధాత్మ చేత బోధించబడిన వాడే. ఏమని? ఆ యొక్క రక్షకుణ్ణి చూసేంత వరకు నీవు మరణము చూడవని ఇక్కడ రాయబడినట్లుగా, ఆయన ఆత్మవశుడై దేవాలయంలో ప్రవేశించినట్లుగా. అంటే ఎవరో ఒక వ్యక్తి వచ్చి, సిమియోను నీవు దేవాలయంలోకి వెళ్ళు, అక్కడ యోసేపు మరియా అనే దంపతులు ఒక చిన్న బిడ్డను తీసుకొస్తున్నారు, ఆ చిన్న బిడ్డ ఎవరో కాదు మెస్సయ్య అని ఆయనకి ఎవరో వచ్చి చెప్పలేదండి. ఆయన ఆత్మవశుడై ఎప్పుడైతే ఆయన పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాడో ఆ పరిశుద్ధాత్మ ఆయన్ని దేవాలయంలోకి తీసుకెళ్ళింది. ఆ పరిశుద్ధాత్మ ఆయన్ని గైడ్ చేసింది. అదే ఆత్మ ఆ పిల్లవాడు మెస్సయ్య అని ఆయనకు బోధించిందండి. అది అక్కడ పరిశుద్ధాత్మ చేసినటువంటి కార్యంగా మనం చూస్తున్నాం. ఈరోజు అదే పరిశుద్ధాత్మ మనము కూడా కలిగి జీవిస్తే, ఆ పరిశుద్ధాత్మ వశులమై మనం కూడా జీవించగలిగితే మన ద్వారా కూడా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడండి. ఉదాహరణకి బైబిల్లో మనం ఒక వాక్యం మనం చదువుకున్నట్లయితే, 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 10వ వాక్యం మనం చూసినట్లయితే, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఏమండి, ఇక్కడ స్పష్టంగా రాయబడింది దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఇక్కడ ఆత్మ అనేది హైలైట్ చేయబడిందండి. బైబిల్లో ఎక్కడైనా ఆత్మ అనేది హైలైట్ చేయబడితే అది పరిశుద్ధాత్మ అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, దేవుని ద్వారా, దేవుని ఆత్మ ద్వారా ఆయన మనకి కొన్ని విషయాలను బయలుపరుస్తున్నాడు. అవి ఎలాంటివండి అని అంటే, దే ఆర్ వెరీ హిడెన్ అండ్ దే ఆర్ వెరీ సీక్రెట్స్. ఆ యొక్క దేవుని మర్మాలను ఆయన పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకు బయలుపరుస్తున్నట్లుగా మరొక వాక్యం మనం చదువుకున్నట్లయితే, యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వాక్యంలో, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. చాలండి. ఇక్కడ చదవబడిన ఈ వాక్య భాగంలో క్లియర్గా రాయబడింది, ఆయన ఆత్మ ద్వారా మనలను ఆ యొక్క సత్యస్వరూపి అయినటువంటి ఆ ఆత్మ మనల్ని సర్వసత్యములోనికి నడిపించుచున్నాడు అని. ఏమండి, ఎవరైతే పరిశుద్ధాత్మ కలిగి జీవిస్తారో వారు తమ జీవితంలో దేవుని నడిపింపు కలిగి వారు ముందుకెళ్ళగలుగుతారు. దేవుని ద్వారా ఆ యొక్క గూఢమైన సత్యాలను, ఆ యొక్క దేవుని మర్మాలను వారు తెలుసుకోగలుగుతారు. అంత మాత్రమే కాదండి, వారు సర్వసత్యములోనికి నడిపించబడగలుగుతారు ఈ సిమియోను లాగా. కానీ బాధాకరం ఏంటంటే, చాలామంది ఈరోజు ఆత్మవశులై కాకుండా ఆత్మను ఆర్పేవారుగా జీవిస్తున్నారండి. వారు చేసేటువంటి ఆ యొక్క విరోధమైన కార్యాలు బట్టి, వారి తలంపులను బట్టి, వారి యొక్క చెడ్డ ప్రవర్తన బట్టి దేవుని ఆత్మను వాళ్ళకి రానివ్వకుండా వారి క్రియలు లేదా వారే దానికి ఆటంకంగా ఉంటున్నారు. ఈరోజు ఈ మాటను ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం ఏ రకంగా జీవిస్తున్నాం? నిజంగా పరిశుద్ధాత్మ మనలో జీవిస్తుందా? ఆత్మవశులై మనం నిజంగా జీవించగలుగుతున్నామా? ఆత్మ ప్రేరేపింపబడిన వారంగా మన జీవితంలో మనం కొన్ని నూతనమైన కార్యాలు మనం చేయగలుగుతున్నామా అండి? ఒకవేళ అలా చేయలేకపోతే మనలో ఏదో ఒక
ఒక లోపము లేదా మనకి బలహీనత మనల్ని వెనక్కి లాగుతుంది అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఇక్కడ సిమియోను దేవుని ఆత్మవశుడై ఆ యొక్క ఆలయంలోనికి కొనుక్కోబడ్డాడు. ఆ బిడ్డను చూసి ఇతడే మెస్సయ్య అని గ్రహించాడు. అంత మాత్రమే కాదండి. అతడు ఈ మెస్సయ్య జీవితంలో లేదా రాబోయే రోజుల్లో జరగబోయేటువంటి కార్యాలను కూడా ఆయన ఎంతో సింపుల్‌గా, క్రిస్టల్ క్లియర్‌గా కూడా ఆయన చెప్పేసాడండి. లూకా సువార్త అదే 2వ అధ్యాయము 34 మరియు 35 మనం చదువుకుందాం. సిమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇజ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. ఈయన చెప్పినటువంటి మాటల్లో మొదటిది ఇదండి. రెండోదిగా మనం చూస్తే, మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకుపోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను. ఏమండి, యేసుక్రీస్తు ప్రభు ఇంకా చిన్న బాలయేసులా ఉన్నప్పుడే సిమియోను ఆయన ద్వారా జరగబోయేటువంటి ఆ యొక్క కార్యాలను చాలా సింపుల్‌గా చెప్పేశారండి. ఇక్కడ నీ యొక్క హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకుని పోవును అనంటే ఆయన మరణాన్ని గురించి ఆయన ప్రకటిస్తున్నట్టుగా, 34వ అధ్యాయంలో యేసుక్రీస్తు ద్వారా జరగబోయేటువంటి ఆ కార్యాలను గురించి ఆయన చెప్తున్నట్లు ఇక్కడ మనం చూస్తున్నామండి. ఈరోజు ఒక్కసారి అంటే ఈరోజు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి వారి జీవితాన్ని అనలైజ్ చేసుకోవాలి. నిజంగా నేను నా జీవితంలో నీతి కలిగి నేను జీవిస్తున్నానా? నిజంగా నా జీవితంలో దేవుని పట్ల భయభక్తులు ఉన్నాయా? నేను నా కోసం మాత్రమే ఆలోచిస్తున్నానా? లేక నా ప్రాంత ప్రజలు, నా దేశ ప్రజలు, నా దేశ క్షేమం కోసం నేను ఆలోచిస్తున్నానా అనే ప్రశ్నను ప్రతి ఒక్కరూ వేసుకోవాలండి. మరి ఈ రోజైతే ఈ యొక్క సిమియోను భక్తుడి నుంచి ఈ విషయాలు మనం ధ్యానించుకున్నటువంటి ఈ మాటలను విని విడిచిపెట్టే వారముగా కాక, వాటిని కలిగి మనం ఎప్పుడైతే జీవించగలుగుతామో మనము కూడా ఆత్మవశులమై దేవునిచే నడిపించగలుగుతాం. మనము కూడా దేవుని కలిగి ఎన్నో గొప్ప కార్యాలు మనం కూడా చేయగలుగుతామని ప్రభువు ఆయన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడండి. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.